యాక్ట్ న్యూస్ తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 7 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ప్రజలకు ఎప్పుడూ హామీలు ఇవ్వనని చెప్పానన్నారు. అయితే తాను ఏ సందర్భంలో ఆ మాట అన్నానో వదిలేసి జూపల్లి అస్త్ర సన్యాసం చేశారు, నైరాశ్యంలో ఉన్నారంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. 7 సార్లు పోటీ చేసాం, 6 సార్లు గెలిచాం. ఏ ఎన్నికల మీటింగ్ కూడా నేను ఒక్క హామీ ఇయ్యలేదు. నేను ఇట్లా ఎమ్మెల్యే ఓట్ లేదని మాట్లాడుతున్నాను. మా కార్యకర్తలు నాకు చోటు చెప్పేది, సార్ ఈ ఊరికి 500 ఇల్లు చెప్పండి, ఈ ఊరికి 10 కోట్లు శాంక్షన్ చెప్పండి చెప్పేది. ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తున్నది తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు ఏ ఊళ్ళ నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో దానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వద్ద ప్రయత్నం చేస్తా. అంటే వెల్ఫేర్ పంపిణీ కార్యక్రమం భాగంగా నేను ఒక మాట అన్నా. ఏమన్నా ఇది కూడా ఇట్లే ఉంటుంది, అశ్వత్థామ అధకు జరిగినట్టుగా. నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలోనైనా నేను 7 పర్యాయాలు పోటీ చేసిన 7 పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా అన్ని పనులు చేసినా ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాన్ని వదిలేసి మళ్ళీ సిగ్గుందా అని మాట్లాడేటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకోరు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, దాన్ని వదిలేసి అంటే జూపల్లి గారు అస్త్రాలు వదిలేసినారు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి తెలియదు అన్న కింద. అంటే అసలు వాస్తవం నేను మాట్లాడింది వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నది